దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 15వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామమున మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని ఆశీర్వాదాల్లో ఉన్న ధన్యత, క్షమాపణ గురించి మనము ధ్యానించుకుంటున్నాము. దేవుని ఆశీర్వాదాల్లో మనకి కలుగుచున్నటువంటి, మనకి అనుగ్రహించబడుచున్నటువంటి ధన్యత, క్షమాపణ చాలా చాలా పెద్ద మాటలు ఇవి. ధన్యత అంటే అంత సులభంగా మనకి దక్కేది కాదు. క్షమాపణ అనేది ఉండాలి, వినయం అనేది ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనకు తప్పకుండా మనకి ధన్యత కలుగుతుంది. ధన్యత పొందుకోవాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో ఇవన్నీ ఆటోమేటిక్గా అవి మన వెంటే ఉంటాయి. ఏమిటవి? ధన్యత అనేది. కనుక నేటి ధ్యాన వాక్యములో మనం ధన్యత, క్షమాపణ గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుందాము. దేవుని ధర్మశాస్త్రానికి లోబడేవారు ధన్యులని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఇక్కడ ఇందాక మనం చెప్పుకుంటున్నటువంటి మాటల్లో ధన్యత, క్షమాపణ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఇప్పుడు మనకి ధర్మశాస్త్రానికి లోబడేవారు అయితే వాళ్ళు ధన్యులే. పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము వింటున్నాము. ధన్యత అంటే కేవలం అంత బాగుండడమే కాదు, అలా కూడా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ధన్యకరమైన స్థితి అంటే దేవుడు కోరుకున్న విధంగా జీవించడం. అంత బాగున్నారు కనుక వాళ్ళకి ధన్యత దేవుని ద్వారా వాళ్ళు కలుగుతుంది అనుకుంటాము. కాదు, అంత మాత్రమే ధన్యత కాదు. ధన్యత అనేది దేవుడు కోరుకున్న విధంగా మనం జీవించాలి. అప్పుడు మనకి ధన్యత ప్రాప్తించబడుతుంది. ధర్మశాస్త్రం అనగా ఉపదేశము. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా. ధర్మశాస్త్రం అంటేనట అది ఉపదేశమట. కాబట్టి దేవుని ఉపదేశాలకు తలొగ్గే వారికి ధన్యకరమైన స్థితి, సంతోషం తప్పకుండా లభిస్తాయి. ఆ ఉపదేశాలకి మనము హృదయపూర్తిగా విని, హృదయపూర్తిగా వాటిని ఆచరించాలి. మనకు ధన్యకరమైనటువంటి జీవితం మనం పొందుకుంటాము. సిరి సంపదలు కలిగి ఉండడం ధన్యతే. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, చక్కని కుటుంబం, ఇవన్నీ దేవుని దీవెనలే, ఇవన్నీ ధన్యతలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ఇవి కావాలి. ఇవి కావాల్సిందే. ఇవన్నీ దేవుడు కూడా మనకి అనుగ్రహించి ఇస్తున్నాడు. ఇవన్నీ దేవుని అనుగ్రహములో ఇవన్నీ మనకు ఉన్నాయి. దేవుడే అనుగ్రహిస్తున్నాడు. ఇల్లు, తినడానికి తిండి, కుటుంబం, ఇవన్నీ దేవుని యొక్క దీవెనలే. ఏ లోటు లేకుండా బ్రతకాలంటే ఇవి కావాలి. అయితే ప్రధానమైనది దేవునితో సంబంధము కలిగి ఉండడం మనిషికి జీవితములో అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారు కదా.
దేవునితో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి, ఆయన సహవాసంలో మనము నడవాలి, ఆయన సహవాసంలో మనం జీవించాలి. అందుకని దేవునితో సంబంధం మనం కలిగి ఉండడం అన్నిటికంటే ముఖ్యమైనది. దేవుని కట్టడలను అనుసరించి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించడంలోనే నిజమైన సంతోషం ఉంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మన ధ్యాన వాక్యంలోని ధన్యత, ఆశీర్వాదం ఇదేనని మనము గ్రహించాలి. మనుషులు తమకిష్టం వచ్చినట్లు జీవించకూడదు, దేవుడు కోరినట్లు జీవించడమే నిజమైన ధన్యత అని గ్రహించాల. ప్రభువు నిమిత్తము వ్యతిరేక శక్తులైన నానా రకాల జనుల వలన కలిగే దౌర్జన్యాలు, శ్రమలు, ఆటంకాలను ప్రభు పేరిట అవన్నీ ఎదుర్కోవాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి సంతోషపెడుతూ, దేవుణ్ణి మహిమపరుచుతూ, దేవుని యొక్క ఆజ్ఞలను మనము ఆచరిస్తూ మనము ఉంటే తప్పకుండా మనకి ధన్యకరమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. అలాంటి ఈ దౌర్జన్యాలు, శ్రమలు, ఆటంకాలను కూడా మనము ఎదుర్కొనుటకు మనకి దేవుడు మనకి శక్తిని ఇస్తాడు, ఆత్మీయ శక్తిని అనుగ్రహించిస్తాడు. కీర్తనకారుడు రాజైనా, కీర్తనకారుడు మరి దావీదు గారు రాజు కదండి. కీర్తనకారుడు రాజైనా అనేక హింసలు, అవమానాలను ఎదుర్కొనేవాడు. ఆయనకి ఏది కూడా ఎలాంటి అవమానాలున్నా, అనేక హింసలు పడుతున్నా అవన్నీ దేవుని పేరిట అవన్నీ ఎదుర్కొంటాడు. అయినా సరే దేవుని ఆశ్రయాన్ని కోరుకుంటూ ఉంటాడు కీర్తనకారుడు. దేవుడు బాధలను ఎదుర్కొనే వారి వైపే ఉంటాడు అని కీర్తనకారుడు తన కీర్తనల గ్రంథములో 119వ సంకీర్తన 92లో దేవుని ఆదరణ మాట మనలను కాపాడుతుంది. ప్రభువు ఎవరితో ఉంటాడు ఎక్కువ అంటే బాధలను ఎదుర్కొనే వాళ్ళతోనే ఉంటాడు. ఆ హింసించబడుతున్న హింసపడే వాళ్ళతోనే దేవుడు ఉంటాడు. ఆయన పేరిట మనం ఏం చేయాలి? ఆయన పేరట అన్ని భయంకరమైనటువంటి దౌర్జన్యాలు ఇలాంటివన్నీ మనం ఎదుర్కోవాలి. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండాలి. ఎందుకు? మనము ఎన్ని అపవాది పెట్టే శోధనలన్నిటిని మనం ఎప్పుడైతే మనం జయించుకుంటున్నప్పుడు ఆయన మన పక్కే ఉంటాడట. కనుకనే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిత్యము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి నిత్యము ప్రార్థన చేసుకుంటూ మనం ఏమి చేయాలి? పరలోక ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా మన నడకని మనము మార్చుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి నడక మనము నడుస్తూ మనము ప్రభు యందు ఆనందిస్తూ ఆయన్ని మహిమపరచాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్న భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. కృపగల తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి అనేక శోధనలను కూడా, అనేక బాధలు తండ్రి, అనేక కష్టాలను మేము ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించి నీ పరలోక ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని తండ్రి
ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.